ఏందా ఇది? మాకెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఇంటర్వ్యూ అని హైదరాబాద్ పోయి నువ్వు చేసిన పనిదా? చెప్పే చెప్పు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు? అడిగేది నిన్నే. ఆగమ్మ, నేను నిమ్మలను అడుగు, నేను కోపం రాదు. అక్క, నేను ఏ తప్పు చేయలేదక్క. చేశావు. అక్క మూలని చూడకుండా పెళ్లి సులువుగానా? ఏమంటున్నావు అన్నా? నీవిదే మాట చూడ. అసలు ఐదో ఏగయిందంటే బావా, డాక్టర్ సాయంత్రం వస్తా అన్నాడు. అందాక హాస్పిటల్లో ఏం చేద్దామని అందుకే పార్క్ తీసుకొచ్చిన. బావా, నీ మూగ బాధ నాకు అర్థమైంది, కానీ నా మూలంగా నీ గొంతు మూగ పోయిందంటే నా గుండె పగిలిపోతాంది. నాకు తెలుసు బావా, నేనంటే నీకు పిచ్చి ప్రేమని. అరే, అన్ని పార్కులు అయిపోయినాయి. ఈ పార్కులు ఎవరు ఉన్నారో చూద్దాం. పనిరా పనా దుంకో. అరే, అక్కడ ఉండన్నా, పదంగా. మీ ప్రేమ పెళ్లి నాకు పోయే టైం వచ్చింది. మాతో రారి, ఊళ్ళో పెళ్లి చేసి పంపిస్తాం. మాకు పెళ్ళేంటి? అయినా మా బావ సొంత అక్క భర్త. అక్క భర్తనా? అక్క భర్తతో పార్కులో ఏం పని? సాటు బాగోతామా? హలో మిస్టర్, చెప్పవేంది మూగవై ఉన్నావు? మాటలు రావా? ఈరోజు ఏంటో తెలుసా? ఫిబ్రవరి 14th లవర్స్ డే తెలుసా? నిజంగా ఆయన మూగవారే. ఆయన కోసం హాస్పిటల్ వచ్చినాం. చెప్పిన కానీ చాలు, నీ కథలు వినడానికి రాలేదు ఇక్కడ. రే, తీయరా తాళిబొట్టు. ఇగో, మర్యాదగా మెడలు తాళి కడతావా, లేక పోలీస్ స్టేషన్ లో కుళ్ళ కూడా ఉంటావా? ఏయ్ చూడండి, మర్యాదగా పెళ్లి చేసుకుంటారా లేదా మీడియాను పిలిపించి మీరు రంకు భాగవతం బయట పెట్టమంటారా? కట్టరా తాళి, తీయరా గోడల పెయింటు. బావా, నా మెల్ల తాళి కట్టు. ఎందుకంటే మీడియా వాళ్ళు వస్తే నా బతుకు ఆగమైపోతుంది. బావా, మనం ఏ పాపం చేయకుండా చేశారంటుంది లోకం. అందుకే నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్న పట్టించుకొని ఈ
ఇలాంటి రూమర్స్ బయట పడితే నా జీవితం నవ్వుల పాలవుతుంది బావా. అందుకే కట్టు బావా తాళి. కట్టరా తాళి, కట్టరా తాళి. ఈ అడిగి 10వ పెళ్ళిరా, మళ్ళీ వచ్చి సంవత్సరం రాదు, మళ్ళీ తప్ప. The person you are calling is not answering. అగో ఏంది నా బిడ్డ 2 సార్లు ఫోన్ చేసినా ఆడతలేదు. బిడ్డ వసంత, వసంత. ఏంటిందన్నా? ఏం లేదు బిడ్డ, అక్కకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపుతలేదు. ఏమైందో అని భయం అవుతుంది. అవునన్నా, తెల్లవారితే సంక్రాంతి పండుగ, అక్క వస్తే బాగుండు, కానీ అక్క రాదు. అక్కను చూస్తే బాధగా ఉన్నది, ఒకవైపు భయంగా ఉంది నాన్న. నువ్వేం బాధపడకు బిడ్డ, ఈ కష్టాలు ఎప్పటికుంటా ఏంది, కాలం కలిసి రావాలి. కానీ తడిబట్ట ఎండినంత సేపటి తీరిపోతాయి. ఎట్లనని చేసి నేను అక్కని సంక్రాంతి పండుగకు తీసుకొచ్చి తీరుతా. నువ్వు ఇంట్లో పో, నువ్వు చెప్పని అత్త. సరే నాన్న, నాకు కూడా ఆఫీస్కి టైం అయింది, నువ్వు తొందర వెళ్ళిరా. సరే బిడ్డ. జగు, నన్ను ముట్టుకోకు. అది నువ్వు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేదు. నీ మూగ యాక్టింగ్ ఎందుకో నాకు ఇప్పుడు అర్థమైంది. తాళి కట్టే ముందన్నా ఇంటికాడ నా కోసం ఒక పిక్చర్ ఉన్నది. దాన్ని కట్టుకున్నప్పటి నుంచి దానికి కళ్ళే తప్ప కాసింత ప్రేమ కూడా చూపేయలేదని మీకు గుర్తుకు రాలేదా? అసలు నా మీద చాలీ దయ అన్నిటి లేవా మీకు? నీకంటే బండనయ్యం, దానికి నీళ్ళు మొత్తనన్నా అందడుతుంది. నువ్వు అంతకంటే అద్భుతం తయారైనావు. నేను ఇట్లా కాదు, ఆగు. అయ్యో అయ్యో, ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడుతున్నావే? ఎన్నడు గుర్తుకు రాండి అమ్మ గుర్తు వచ్చిందంటే ఏదో జరగరాందే జరిగిందన్న. ఏమైంది బిడ్డ చెప్పే? అమ్మ, మందులాగా పొదుపెట్టి శిక్షించే మనసు నాకు లేవు. ఆయన లేదని వదిలేద్దామంటే ఆ ఆలోచన కూడా నాకు అత్తలేదు. ఎందుకమ్మా నన్ను ఇట్లా అన్నావు? ఏడవదు బిడ్డ. అల్లుడు, ఏం జరిగిందో నువ్వన్నా చెప్పరారు? అడుగమ్మా అడుగు. నువ్వు అడుగుతేనన్నా మాట్లాడతాడేమో. పెళ్లికి ముందున్న గొంతు 3 నెలల సంధి ఏమైందో ఏమో. 3 ముచ్చట్లు కూడా నోసుకోలేను. కనీసం నువ్వు మాట్లాడుతానన్నా మాట్లాడతాడేమో. ఆ గొంతు వినాలనుంది. ఏందల్లుడు ఇది? ఎందుకైనా బిడ్డ నాత కోస పెట్టుకుంటున్నావు? ఓ రోగం అయితే దాహానికి పోతే గోలేసుకుంటే పోతుంది. ఎంత పెద్ద వాన కొట్టినా గాని ఓ 4 రోజులకు మగ్గుతుంది. కట్టుకున్నాడు కట్టిన కక్ష కాటుకోలేక పోదా? మనం అడగాల్సింది ఈయనని కాదు, నాన్నను, నీ చిన్న బిడ్డను. పోదా
అక్కడికి పోతున్నా ఈయన మాట్లాడతాడేమో. పా నడు లే. ఎక్కడ పోతున్నావే? నీతోటి మాట్లాడాలి, ఇంటికి నాడు. ఆఫీస్కి వెళ్తాను అక్క, నీకు తెలుసు కదా. అక్క జీవితం అడిపాలు చేసి సంబరంగా ఆఫీస్కి పోతున్నాను మాట్లాడుతున్నావే. అమ్మా కొంచెం మెల్లగా మాట్లాడు, ఇది ఇల్లు కాదు బజారు. ప్రాణం పోతే ఎట్లయితే తిరిగి రాదో పరువు పోయినా తిరిగి రాదు. అక్క మీరు ఇంటికి వెళ్ళండి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతా. ఏందే అమ్మ మీదకి ఎటువంటి అదే మాట్లాడతాను? నాకు జీవితం లేకుంటే చేసినావు, సొంత బావనే పెళ్లి చేసుకొని పరువు లేకుంటే చేసినావు. ఇంకా నీకు పరువు ఉందనుకుంటున్నావా? ఏంది బిడ్డ, ఇది కూడా అల్లు నీ చేసుకున్నదా? ఏంటి ఇది పోయే కాలం వచ్చిందా నీకు? పాయే నువ్వు ఎటు పోవులేదు ఇయ్యాల. పమ్మి అయిన దగ్గర తెలుసుకున్నాప్ప. నడు రా బిడ్డ రా. ఇట్లున్నావమ్మా, మంచుకున్నావా అనే? అరే సాయి, నేను మీ అమ్మగా రాలే. నా పెద్ద బిడ్డకు జరిగిన అన్యాయానికి నిరదిస్తామని వచ్చిన నేను. మా అయ్య అంటే నీ భర్త కదా, అయినా మీ పెద్ద బిడ్డ గురించి మాట్లాడుతున్నావు. మా అయ్యలేంది మీ బిడ్డ ఎట్లా వచ్చింది? అరే మాటలు మరగదారాని ఈ కాంతమ్మ కంఠం తప్పిందంటే ఎట్టుగా నీ అయ్యకు బాగా తెలుసు. రానిటో తిరిగిరా. అవసరం లేదు, అవసరం లేదు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఏమయ్యా నా తప్పైందయ్యా, నన్ను క్షమించయ్యా. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా మంచిగున్నావా? తింటానువా? నువ్వు మంచుకున్నావు? ఊహించుకున్న కాడికి చాలు గాని నా పెద్ద బిడ్డకు దాని చెల్లిని సమితిగా చేసినావు. ఎందుకు ఇసంటాలను మళ్ళా దొరకడానుకున్నావా భూమి మీద? శబాష్, కంట్రోల్ లేని కాంతవ్వ. నా మనసులో ఉన్న తెలుసుకున్న నీకు నీ మారే గురించి కూడా తెలుసు కదా. ఆ మూల స్తంభాలుగా నిలుస్తున్న ఆ ముగ్గురు నా పెంపకానికి నిదర్శనమే. ఆ రోజు వాళ్ళతో ఏగలేక వెళ్ళిపోయిన నువ్వు ఇవాళ పెద్ద బిడ్డ మీద లేని ప్రేమను ఒలకపోసుకుంటూ వచ్చినావు. మళ్ళేం ప్రాణంతో వచ్చినావు? నేను నమ్మితే ప్రాణం ఇచ్చేదాన్ని. నీ లెక్క ప్లాన్తో నచ్చి తల్లిని పిల్లను దూరం చేసేదాన్ని కాదు. అమ్మా మీ గొడవ మీకేనా? మా గొడవ గురించి ఆలోచిస్తారా? ఎందుకు వచ్చినావు? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఇన్ని రోజులు కని పెంచి పెద్ద చేసిన కాదని నిన్ను గాని విసిరేసిన అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ఇయ్యాల నీకు? అమ్మ లేని లోటు లేకుండా కొట్టు కష్టం చేసి పెంచుకున్నామ్మా నేను. ఈనాడు నీ బాధ చెప్పుకోవడానికి అక్కర్లేనున్నాయింది అమ్మ నేను. ఏడవకు నాన్న. నాన్న నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? మా ఆయన నువ్వు అది పెళ్లి చేసుకుని గిన్ని రోజులు అవుతుంది. నువ్వేమన్నా పట్టించుకున్నావు అసలు? అక్క మాదో పెళ్ళని భ్రమపడతానవా? అది నిజమే అయితే నువ్వు అనుకున్నట్టు నా మనసులో ఉంటే బావ నీడ కూడా నీ మీద పడనీయకపోయేదాన్ని. అవును నిజమేనే, నువ్వన్నది అబద్ధమే అనుకుందాం. మరి నీ బావ నీతో మాట్లాడినట్టు నాతో ఎందుకు మాట్లాడతలేడే? అంటే బావకు మాటలు. వసంత నువ్వు ఆగు బిడ్డ, అవన్నీ నేను చూసుకుంటా. ఏది నువ్వు చూసుకునేది? నా బిడ్డ నాపకు మాట్లాడు బిడ్డ. అబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పినవే? నీ బిడ్డరా? బిడ్డనిగా బిడ్డ పుడితే ఏగలకి వెళ్ళిపోయి ఇయ్యాలొచ్చి వేదాలు వాళ్ళు ఇస్తానవా? నాన్న పుప్పడి చెట్టుకు
కరబుజే కాయలు కాసే రోజులు ఇవి. నీ నిజాతి గురించి వీళ్ళతో మాట్లాడడం వేస్ట్. రా మనం లోపలికి పోదాం. రా. ఎందుకు బాధపడతాను బిడ్డ? చేసుకున్నాను విలువయ్యని మీ అమ్మని చేసుకుని నేనెంత బాధపడతాను, ఇలా బావ కూడా అంతే బాధపడతాను బిడ్డ. కొయ్య ఆయనతో మాట్లాడు. నాన్న అక్క ఇప్పటికే పిచ్చిది అవుతుంది. బావకి నేను దగ్గర అయితే అక్క బతకదు నాన్న. చూడమ్మ, మనం కోరుకునేది జరుగుతాయో జరగాయో తెలివయి, కానీ ఆ భగవంతుడే బాటలు వేస్తాడు. మనం ప్రయాణం చేస్తే గమ్యం తనే చూపెడతాడు. పో అమ్మ, పొయ్యి నీ ప్రయాణం మొదలుపెట్టు. నాన్న, చెల్ల కోసం మూగమైన బావకి మళ్ళీ తిరిగి రావాలంటే ఎట్లయినా బావకు నచ్చిన చింతలే కాబట్టి తెలిసిన గుడాకి విప్పించి మళ్ళీ పెళ్లి చేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా నాన్న? అల్లుడేడి? అల్లుడేడి చెప్పు నాన్న. ఏమండి? ఏమండి? ఎక్కడున్నారు? ఏమండి? మిమ్మల్ని? ఏమండి? ఒసేయ్, ఆకులియే. మూగతయం వల్ల అల్లుని పిట నిట్టలు అయ్యావు. అసలు నువ్వు తండ్రినేనా? పోతే వసంత తీయే తలుపు, తీయే తీయే అంత చచ్చిపోతుంది. తీయే తలుపు. నాన్న మర్యాదగా తలుపు తీయమని చెప్పు, లేకపోతే ఏం చెప్తారో నాకు తెలియదు. ఎందుకు మూగతయం నిలబడ్డావు? తలుపు తీయమని చెప్పవయ్యా. చెప్పు, అల్లుని బిడ్డలు చెప్పు, తలుపు తీయమను. అమ్మ వసంత, తలుపుది బిడ్డ. ఆ సూర్పనక్క వచ్చి రావుని సంవత్సరం ఆగం చేసినట్టుగా ఇది నిన్నేదో వేసేదాకా పోయేటట్లేదు బిడ్డ. తలుపు తీరా. ఏమండి? ఏమండి? మిమ్మల్ని లేపై. ఏమైంది? నాకేమైంది? హలో అమ్మా, నేను అనుని. ఆ బిడ్డ, ఇది మళ్ళీ చెప్తా బిడ్డ. లేదమ్మా, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. అబ్బా ఏ నీకు టెన్షన్ తో చచ్చిపోతట్టున్నా. ఏడు చెప్పు మరి. అమ్మా, నీకు ఫోటో పంపిస్తా. నీ అల్లుడు బాగున్నాడా చూసి చెప్పు. ఆగు సుత్తా.